కొన్ని మాటలు ధ్యానం చేసుకుంటాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని అందరం చదువుకుంటాం. నా ప్రియ సహోదరులారా, అందరూ చదువుదామండి, అందరూ చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, క్రొత్త నిబంధనలో 211వ పేజీ. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఇంకో మాట చదువుకుంటాం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం చదువుకుంటాం. 8వ వచనం, 143వ పేజీ కొత్త నిబంధనలో 8వ వచనం. మనం బ్రతికినను ప్రభువు కోసం బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసం చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. దేవుడి ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దగన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఈ దినంలో మాకు ఇచ్చిన ఈ ఆయుష్, ఈ ఆరోగ్యం, ఈ క్షేమం, ఈ సుఖాన్ని బట్టి ఈ స్తోత్రాలు. మేము ఒక క్షణమైనా ఎక్కువ చేసుకోలేం, ఒక క్షణమైనా తక్కువ చేసుకోలేం. మాకు జ్ఞానోదయం కలిగజేసి మా దినములు లెక్కించుటకు మాకు నేర్పిస్తున్నావయ్యా. ఇందుని బట్టి ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ దినంలో మేము సంతోషించుటకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. మరొకరైన మా ప్రియమైన సహోదరి సీతక్కను బట్టి స్తోత్రాలు. అనాది సంకల్పంలో క్రీస్తు యేసులో ఆ బిడ్డ మీరు ఆకర్షించి రక్షించుకొని నీటి భాషలు ఐక్యపరిచి బెరాకాలో తనకిచ్చిన ఆధిక్యతను బట్టి కూడా ఈ స్తోత్రాలు. తను నీ కొరకు జీవించిన విధానం మేము డెప్త్ చేసుకోవటకై కొంతమంది సాక్షరూపులు తెలియపరుస్తూ వచ్చారు. అందరి బట్టి ఈ స్తోత్రాలు. తన యాత్ర ముగించుకొని ఈ లోకాన్ని విడిచి లోకులందరూ పోసిన మార్గంలో తను తీసుకెళ్లారు. అందుని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు. తన నిత్య నివాస స్థలానికి తీసుకెళ్లారు. అందుని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు. విడిపోయిన కుటుంబాన్ని ఆదరించండి, కృపయించండి. ఈ సమయంలో కొన్ని మాట మీద ధ్యానం చేయబోతుండగా కృప చూపించుకొని కోరుతూ నీ సహాయాన్ని కోరుకుంటూ ఆ తెలుపు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన్ని దీవెనకరంగా ఆస్వాదించండి. చేరు వచ్చిన వారికి అర్థమయ్యే విధంగా రక్షించబడకు కూడా కావాల్సి కృపయించమని, రక్షించబడ స్థిరత కలిగి జీవించడం సహాయపడమని కోరుతూ అల్పుడు నన్ను కూడా ఉపయోగించుకోమని, నేను పొరుగులను ఉపయోగించుకోమని ప్రార్థన చేస్తూ యేసునామమున స్తుతించి ప్రార్థించి అడుగుడు నా ప్రియమైన పరలోక తండ్రి, ఆమేన్. చేరొచ్చిన మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు వారి నా పేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సుజాతం గారితో నాతో పరిచయం చెప్తాను. నేను 2013వ సంవత్సరంలో ఈ బెరాక ప్రార్థన దగ్గరికి వచ్చాను. అంతకుముందు ఎల్షద్దై ప్రార్థన మనం తెలుసు, తిమోతంకులు, తిరిగి కృపమాంటి వారు తెలుసు, అరవిందన్న కూడా ఇంకా బాగా తెలుసు. అయితే నాకు అరవిందన్నకు 2011వ సంవత్సరంలో బాగా పరిచయం అయింది. నాకంటే అన్న సీనియరు, మా అన్నతో ఉండేవాడు. అయితే మా నాన్నగారు 2011 20 సంవత్సరాలు చచ్చిపోయిన తర్వాత నవంబర్లో నా దగ్గరికి వచ్చాడు అన్న. అప్పుడు మా నాన్న 2010లో చనిపోయాడు. 2011 మా నాన్నగారు చనిపోయారు. అప్పుడు నేను సేవలో ఉన్నా. ఈ సేవలో ఉన్న సందర్భంలో నన్ను ఆహ్వానించాడు అన్న. 2012లో ఫుల్ టైం సేవకు వచ్చాడు. వచ్చిన సందర్భంలో ఇక్కడ ఆహ్వానించిన తర్వాత నేను వచ్చాను. ఆ సందర్భంలో